హాయ్ ఫ్రెండ్స్! సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మనం పల్లెటూరి పద్ధతిలో పాలకూరని స్పైసీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? పాలకూర మనకి సమ్మర్ కదా! ఇప్పుడు బాగా దొరుకుతోంది. రూ. 20కి 8 కట్టలు, 10 కట్టలు కూడా ఇస్తున్నారు. చక్కగా తెచ్చి కడిగి పెట్టుకున్నాం. ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఉల్లిగడ్డల్ని 2 పెద్దవి తీసుకొని పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసి వేయించుకోవాలి. మనం తర్వాత దీన్ని నూరుతాం కాబట్టి పెద్ద ముక్కలు వేసుకున్నా పర్వాలేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్ల ధనియాలు, ఒక 4 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కరివేపాకు ఇది వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం మామూలుగా ఆకుకూరలు వండేటప్పుడు అందులో అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ గానీ, లేదంటే మామూలు కారం గానీ వేస్తాము. అలా కాకుండా ఈ కారం వేసి చూడండి. కూర ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేం. ఇవన్నీ డైరెక్ట్‌గా మనం రోట్లో వేసేసుకుంటే ఇది త్వరగా చల్లారుతుంది. ఈలోపు మనం పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి పోపు వేసుకుందాం. ఇందులో ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి కొంచెం వేయించుకొని ఇ ఇది వేగేలోపు మనం పాలకూర ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా! దీన్ని సన్నగా ఇలా కట్ చేసుకుందాం. ఆకుకూరలు ఏవైనా మనం ముందుగా కడిగిన తర్వాతే కట్ చేసుకుంటాం కదా! ఇవి వేగిపోయినాయి. ఇందులో ఒక 2 స్పూన్ల జీలకర్ర, 2 పచ్చిమిర్చిని తుంపి వేసి, ఇవి వేగిపోగానే ఇందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరంతా వేద్దాం. ఆకుకూరల్లో వాటర్ ఉంటుంది గదా! త్వరగా మగ్గిపోతాయి. ఇదంతా వేసేసి మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతుంది. పాలకూరలో కే విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అందువల్ల తప్పకుండా వారంలో 2, 3 రోజులైనా పాలకూరను వాడుకుంటూ ఉండాలి. ఈ ఉల్లిగడ్డలు చల్లారి ఉంటాయి కదా! ఇందులో మనకు సరిపోయేంత కల్లుప్పు వేసుకుంటే త్వరగా మెదుగుతుంది. కల్లుప్పు వల్ల మంచి రుచి గూడా ఉంటుంది. 2 స్పూన్ల మామూలు కారం వేసేసి నూరేస్తే మనకి పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇది కారం కలర్‌ఫుల్‌గా ఉంటుంది గానీ, ఎక్కువ మరీ కారంగా ఏముండదు. ఇలా చేసుకున్న ఈ పేస్టు ఈ కూరకి మంచి రుచినిస్తుంది. ఈ కారం మనకి చిన్న వంకాయలు దొరుకుతాయి కదా! నల్లవి. వాటిల్లో గూడా ఈ కారం పెడితే చాలా బావుంటుంది వంకాయ కూర గూడా. అది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉడికిపోయింది గదా! ఇప్పుడు ఇందులో మనం నూరి పెట్టుకున్న ఈ కారం గూడా వేసేద్దాం. ఈ వాటర్ గూడా ఉంటుంది గాబట్టి, కారము, పాలకూర బాగా కలిసిపోతాయి. ఇందాక నుంచి మనం మూత పెట్టి ఉంచాం గాబట్టి, వాటరు ఉండిపోయింది. ఇప్పుడు మూత తీసేసి ఒక 2 నిమిషాలు వేయించేస్తే నీరంతా ఎగిరిపోతుంది. మనకి చక్కగా పాలకూర, ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. రైస్‌లోనే కాకుండా చపాతీల్లో కూడా చాలా బావుంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు.